అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ, బ్రాహ్మణవీధి, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. వినాయక చవితి ఎప్పుడు వస్తుంది, దాని నియమాలు ఏంటి, ఎప్పుడు నిమజ్జనం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను కొన్ని యూట్యూబ్లో చూస్తున్నాను, వినాయక చవితి 26, 27 అంటూ కొన్ని వీడియోస్ నాకు కూడా పెట్టారు కొందరు. అసలు సందేహమే లేదు, వినాయక చవితి ఈ నెల అంటే ఆగస్ట్ 27వ తేదీ వినాయక చవితి. ఎందుకంటే శాస్త్ర ప్రమాణం ఏంటంటే చవితి గడియలు అంటే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి గడియలు మధ్యాహ్న వ్యాప్తిలో ఏ రోజు ఉంటాయో ఆ రోజే వినాయక చవితి. దీని ప్రకారంగా 27వ తేదీన బుధవారం, ఆగస్టు 27వ తేదీన బుధవారం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 3:44 వరకు చవితి గడియలు ఉన్నాయి. ఎటువంటి సందేహం లేకుండా అందరూ కూడా ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి జరుపుకోవాలి. ఇది క్లియర్. అయితే ఈ వినాయక చవితి రోజున ప్రతి వీధిన వాడల చాలామంది ఇళ్ల ముందు కూడా మంచి గణపతులను పెట్టి పూజలు చేస్తున్నారు, మండపాల్లో గణపతులను పెడుతున్నారు. అదేవిధంగా ఇళ్లలో కూడా మనం వినాయక వ్రత కథ, వినాయక వ్రతం చేస్తాం, వినాయక పూజలు చేస్తాం. ప్రతి ఇంట్లో వినాయక పూజ జరగని ఇల్లు అంటూ ఉండదు. మరి ఒక మంచి సమయం సూచిస్తున్నాను. అవకాశం అంటే ఆ సమయంలో దీపారాధన చేసి వినాయక చవితి పూజ ప్రారంభించండి. అది ఉదయం 9:41 నుంచి 9:53 మధ్య 12 నిమిషాలు చాలా బాగుంది. ఆ టైంలో దీపారాధన చేసి వినాయక వ్రతం ప్రారంభించండి. ఇకపోతే వినాయక వ్రతంలో, ఈ వినాయక పూజలో బాగా గుర్తుపెట్టుకోండి, మనకు 21 రకాల పత్రి, 21 అనేటువంటి సంఖ్య వినాయకుడికి చాలా ఇష్టమైంది. 21 రకాల పత్రులు అన్ని చోట్ల అమ్ముతున్నారు. హాయిగా పత్రి తెచ్చుకోండి, అందులో జిల్లేడు ఉంటుంది, అన్నీ ఉంటాయి. తర్వాత మీకు చాలా మంచిది గరిక ఉంటుంది, దర్భ ఉంటుంది, దేవదారు అన్నీ ఉంటాయి. తెచ్చుకొని ఆ పత్తి చక్కగా తీసుకొచ్చిన పత్తి కొంచెం చక్కగా కడుక్కొని పెట్టుకొని మీ శక్తి కొలది, మనకు భవిష్య పురాణం ఏం చెప్తుందంటే బంగారు వినాయకుడు కానీ, వెండి వినాయకుడు కానీ, మట్టి వినాయకుడు కానీ అని చెప్పారు. దయచేసి అందరూ కూడా మట్టి వినాయకుడు ఉపయోగించుకోండి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన వినాయకుడు పర్యావరణానికి హాని కలుగుతుంది కనుక మట్టితో చేసిన వినాయకుడిని పెట్టుకొని ఈ టైంలో వినాయకుడిని పెట్టి పూజ చేసుకోండి. ఆ పూజ చేసేటప్పుడు పత్రి, మీకు చిక్కిన పత్రి తీసుకొచ్చుకోండి. పత్రితో ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే ఆయుర్వేద మొక్కలు, ఆయుర్వేద గుణాలు, ఆ వాసనలు చేతికి తగలడం, దానివల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది. గజాననుడు అన్నారు వినాయకుడిని, గజాననుడు అని భవిష్య పురాణం చెప్తుంది. కనుక పండ్లు కూడా అవకాశం ఉంటే వెలగపండు, జామ పండ్లు, చెరుకు గడలు అన్నీ తెచ్చి వినాయక కథ మొత్తం చక్కగా పూజ చేసుకొని, షోడశోపచార పూజ చేసుకొని, మీకు శక్తి కొలిది పూజ చేసుకొని, భక్తితో వినాయక ధ్యానం చేసుకొని, పూజ అయినాక వినాయక వ్రత కథ ఉంటుంది. కథ చదివి అక్షంతలు మీద తల మీద చల్లుకోండి అందరూ కూడా. ఎందుకంటే వినాయక వ్రత కథ ఎవరైతే చదివి ఆ అక్షంతలు, వినాయక అక్షంతలు తల మీద చల్లుకుంటారో వాళ్ళకు చవితి చంద్రుడిని చూస్తే వచ్చే దోషం ఉండదు అని శాస్త్రం చెప్తుంది. చవితి రోజున సాయంత్రం రాత్రి చంద్రుడిని చూస్తే నీలాప నిందలు, కృష్ణుడి అంతటి మహానుభావుడికే తప్పల మనమెంత. కాబట్టి అందరి ఇంట్లో వ్రత కథ చదువుకొని అక్షంతలు చల్లుకోండి. అయితే ఈ వ్రత కథలో ముఖ్యంగా కథ చదివేటప్పుడు ఆ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తెలియాల్సింది ఏం తెలుసా, మనకు విఘ్నేశ్వరుడికి ఆధిపత్యం ఇవ్వడానికి కోసంగా శివుడు, పార్వతి అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామిని, వినాయకుడిని దగ్గర పెట్టుకుని ఏం చెప్తారు, ఏ మొత్తం ఎక్కడెక్కడ నదులు ఉన్నాయో అన్ని నదుల్లో స్నానం చేసి తీర్థయాత్రలు చేసి ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి ఆధిపత్యం ఇస్తానని చెప్తే సుబ్రహ్మణ్య స్వామి ఏమో పరుగున వెళ్తారు. కానీ వినాయకుడి పాపం కదలలేకపోతే శివుడు, పార్వతి అమ్మవారు తల్లిదండ్రికే ప్రదక్షిణాలు చేసి వాళ్ళే సర్వం అన్నారు. ఇందులో ఉన్న నీతి మనం పిల్లలకు తెలియజేయాలి. తల్లి తండ్రి సర్వము, తల్లి తండ్రి దైవ సమానులు, అన్ని తీర్థయాత్రలు చేసిన ఫలితము తల్లిదండ్రి దగ్గర ఉంటుంది, ఏ గుడి తిరిగినా వచ్చే ఫలితము తండ్రి దగ్గర ఉంటుంది అనే విషయము మన పిల్లలకి తెలిసేటట్టుగా ఈ కథ ద్వారా తెలియజేస్తే పిల్లలు కూడా బాగా వృద్ధికి వస్తారు. ఇక వినాయకుడి పూజలో పిల్లలకు సంబంధించిన పుస్తకాలు, పలకలు అన్నీ పెట్టి చక్కగా పూజ చేసి కొబ్బరికాయ కొట్టి కుడుములు, ఉండ్రాలు నివేదన పెట్టి మీ శక్తి కొలది అవకాశం ఉన్న వరకు ఎప్పుడు ఏ పండగైనా మనం ఎంత బాగా పండుగ చేసుకున్నది ముఖ్యం కాదు, దాన ధర్మాలు కూడా ముఖ్యం. దానం చేసి మీరు మంచి పండగ అంతా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పేది
మండపాల్లో పెట్టే వినాయకుడు కూడా అందరూ ఈ ఉదయం 9:41, 9:53 ఈ టైం ప్రిఫర్ చేయండి ముఖ్యంగా. ఇదొకటే కాకుండా ఈసారి నిమజ్జనం గురించి చెప్తున్నా. మామూలుగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వినాయక నవరాత్రులు అన్నారు, దేవి నవరాత్రులు అన్నారు, శ్యామల నవరాత్రులు అన్నారు, నవరాత్రులు 9 రాత్రులు అన్నారు. సందేహం ఉండదు, 9 రోజులు చేసుకుంటాం. కానీ కొందరు 11 రోజులు, 14 రోజులు, 19 రోజులు వాళ్ళ ఇష్టం చేస్తుంటారు. కానీ ఈసారి ఏంటంటే బాగా వినండి, సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం గ్రహణం వస్తుంది, చంద్రగ్రహణం. దాని మీద ఒక ప్రత్యేక వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టున్నాను, ఒకసారి చదవండి, చూడండి, వినండి. ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు గ్రహణం వచ్చే లోపలే అందరూ కూడా మీ వాడలో పెట్టిన వినాయకుడికి ఖచ్చితంగా నిమజ్జనం చేసేసేయండి. గ్రహణం రోజున అలా పెడితే గ్రహణం అనంతరం మళ్ళీ మీరు ప్రత్యేక పూజలు శుద్ధి చేసుకోవడము, సంప్రోక్షణ చేసుకోవడము, పూజా ద్రవ్యాలంతా కడుక్కోవడము, ఆల్రెడీ ఉన్న పత్తింతా తీసి నిర్మాల్యం చేయడము, చాలా పనులు ఉంటాయి. అవి చేయలేకపోవచ్చు. చేయగలిగితే చేయండి. అవకాశం ఉన్న మేరకు పౌర్ణమి లోపలే 9వ రోజు, 11వ రోజు వస్తాయి కదా, చక్కగా 9 రోజులకు చేసుకుని అందరూ నిమజ్జనం చేయడం చాలా మంచి ఫలితం. ఇక ఒక మంచి సూచన చేయదలుచుకుంటున్నాను నా వీడియో ద్వారా. చాలా మండపాల్లో నేను చూశాను, సినిమా పాటలు పెట్టేసి తాగేసి వినాయకుడి ముందు ఎగురుతున్నారు. దయచేసి ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ, ఈ వీడియో విన్న కుటుంబ సభ్యులందరూ తెలియాలి, మీ ఇళ్లలో మీరు మీ భర్తలకు చెప్పి వినాయకుడు ఈ యొక్క ఎప్పుడైతే ప్రతిష్ఠించామో వినాయకుడిని ఆ రోజు నుంచి నిమజ్జనం అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు నియమం పెట్టుకోండి. ఆ గ్రామంలో, ఆ వాడలో, ఆ వీధిలో నియమం పెట్టుకోండి. ఎవరు పెట్టుకోవాలి? ఇంటి ఇళ్ళల్లో పెట్టుకోవాలి. ఎవరైతే నిర్వహించారంటే వాళ్ళు కూడా కమిటీ సభ్యులు కూడా నియమం పెట్టుకోండి. ఎవ్వరు తాగేసి అక్కడికి రాకూడదు, తాగి చిందులేయకూడదు. తాగి చిందులేస్తుంటే చూసిన పిల్లలు దాని ప్రభావితం అయ్యి వీళ్ళు చెడుదావ పట్టే అవకాశం ఉంటుంది. వినాయకుడు అంటే మనం గుడికి వెళ్తున్నట్టే కదా, మరి మన వినాయకుడు పెట్టాం, వినాయకుడు మన దగ్గరకు వచ్చాడు, మరి వినాయకుడికి ఎలా ఉండాలి? మనం తాగి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు నియమం పెట్టుకోండి. రెండో నియమం, ఒకరోజు 9 రాత్రులు ఉంటాయి కదా వినాయకుడు, లేదా 5 రోజులు, 3 రోజులు ఎప్పుడు పెట్టినా ఒకరోజు ఖచ్చితంగా ఒక ఊరు లేదా ఒక గ్రామం, ఒక వాడలో పెట్టుకున్నారు. చక్కగా ఆ ఒక్కరోజు సాయంత్రం పూట ఆ వాడలో ఉండే చిన్నపిల్లలందరినీ పిలిపించండి, వరుసగా కూర్చోబెట్టండి. పెట్టి ఇది తల్లిదండ్రికి వినాయకుడు ఎంత విలువిచ్చాడో ఈ కథ తెలియచేయండి పిల్లలందరికీ. చేసి అందరి చేతి 7 గుంజులు తీయించండి. శుక్లాంబరధనం అని చెప్పి పలికించండి. వీలైతే సంకటహర గణేష స్తోత్రం పలికించండి. ఎవరైతే పంతులు ఉంటారో వాళ్ళ చేత చేయించండి. చేసి తల్లిదండ్రి వస్తే తల్లిదండ్రి అందరికీ పాద నమస్కారం చేయించండి వినాయకుడి సమక్షంలో. ఇలాంటి మంచి సంస్కారాలు మనం ఎప్పుడైతే పిల్లలకు నేర్పుతామో, గుర్తుపెట్టుకోండి, వినాయకుడి కథ, వినాయక వ్రతం, వినాయకుడి పూజ, వినాయక నిమజ్జనం, మనం ఊర్లో వినాయకుని పెట్టుకుంటున్నామంటే కొన్ని మంచి విలువలు రాబోయే జనరేషన్కి రావాలి. అంతేగాని తాగడము, అశ్లీల నృత్యాలు చేయడము, సినిమా పాటలు, చాలా అసహ్యకరమైన పాటలు వినాయకుడిని పెట్టి ఎగురుతూ ఉండడము, దీనికి స్వస్తి పలుకుదాం. చక్కగా మంచి వాతావరణంలో పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పుదాం. మనం పెద్దవాళ్ళు ఎప్పుడైతే మంచి సంస్కారాలతో ఉంటామో, ఇంక నుంచి ఈ రోజు నుంచి దయచేసి నాకు వీడియో ప్రతి ఇంటికి పంపండి. నా ఆవేదన అర్థం చేసుకోండి. పిల్లలు బాగుపడాలంటే పెద్దవాళ్ళు ఆదర్శప్రాయంగా ఉండాలి. ఎవరిని తాగి వచ్చి అక్కడ చిందులేయకూడదు. ఇది నియమం పెట్టుకోండి. నిమజ్జనం రోజున ఎట్టి పరిస్థితుల్లో తాగి చిందులేయడం కానీ, అశ్లీల నృత్యాలు చేయడం కానీ, అశ్లీలమైన పాటలు పెట్టడం కానీ చేయకూడదు. ఇది నియమం పెట్టుకోండి. ఇలా చేసి అందరూ కూడా నిమజ్జనం అనేది గ్రహణం లోపల సెప్టెంబర్ 7వ తేదీ లోపలే పూర్తి చేయాలని మనసారా కోరుకుంటూ, అందరూ కూడా వినాయక వ్రతం వదలకుండా మీ శక్తానుసారం చేసుకోండి. పత్రితో పూజ చేసుకోండి. సంకటహర గణేష స్తోత్రం ఉంటుంది. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం అలా ఉంటుంది. దాన్ని 7 సార్లు పఠించండి. చాలా మంచి ఫలితం వస్తుంది. వినాయకుడు ప్రత్యక్ష దేవత, ప్రత్యక్ష దైవం. అందరింట్లో వినాయకుడు మంచి ఫలితాలు ఇస్తాడు. ఆయన మనసారా కోరుకొని వినాయకుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు, కష్టపడడం, విలువలతో జీవించడం, నైతిక విలువలు ఉండడం, తల్లిదండ్రిని గౌరవించడం, ఇలాంటి విలువలన్నీ మనం తెచ్చుకొని వినాయక ఆ వ్రతం బాగా జరగాలని మనసారా కోరుకుంటూ, ఎవరికైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ 9949919830 ఫోన్ చేయడం అనే కాకుండా వీలైతే వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి, మీకు సమాధానం ఇస్తాను. నమస్కారం.